హాయ్ గాయ్స్, అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం కొన్ని రెస్లింగ్ అప్డేట్స్ గురించి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ రికషే. సో రికషే కాంట్రాక్ట్ అయితే అయిపోయింది అండ్ సమ్మర్లో అయిపోతుంది. ఆగస్ట్, సమ్మర్ అంటే యునైటెడ్ స్టేట్స్లో. సో ఆగస్ట్లో అయిపోతే 100% వేరే కంపెనీకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అది ఏ కంపెనీ కాదు, ఏఈడబ్ల్యూకి. సో విల్ ఆస్ప్రే ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపెట్టిండు రికషేని ఫేస్ చేయడానికి. రికషే గురించి మీకు అసలు తెలియదు. డబ్ల్యూడబ్ల్యూ అండర్ యూటిలైజ్ చేస్తుంది రికషేని. రికషే డబ్ల్యూడబ్ల్యూకి రాకముందు ఎంత పెద్ద పర్ఫార్మరో మా అందరికి తెలుసు. నేను కూడా రికషే నుంచి నేర్చుకున్నానైతే విల్ ఆస్ప్రే చెప్పడం జరిగింది. సో అందువల్ల డెఫినెట్లీ ఒకవేళ రికషే కనుక డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తే విల్ ఆస్ప్రే వర్సెస్ రికషే, ఒకవేళ రికషే ఏఈడబ్ల్యూ జాయిన్ అయితే 100% జరిగే ఛాన్స్ ఉంది. అది కూడా ఏఈడబ్ల్యూస్ బిగ్గెస్ట్ పేపర్ వ్యూ ఆల్ ఇన్లో జరిగే ఛాన్స్ ఉంది. ఆల్ ఇన్ ఆగస్ట్ 25th ఉంటుంది అండ్ రికషే కాంట్రాక్ట్ కూడా ఆగస్ట్లోనే అయిపోతుంది కాబట్టి. సో ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూకి అయితే నోటీస్ పంపిండంటే రికషే ఒకసారి నా కాంట్రాక్ట్ అయిపోతే నేను మళ్ళీ రీసైన్ చేయబోను అని. సో మరి దీనికి రీజన్స్ ఏంటో రికషేకే తెలియాలి. అండ్ రికషే ఫియాన్సే తన వైఫ్ సమంత ఎర్విన్ ఆల్రెడీ బెస్ట్ రింగ్ అనౌన్సర్గా ఉంది డబ్ల్యూడబ్ల్యూలో. సో తనైతే డబ్ల్యూడబ్ల్యూతో ఉంటే తను రికషేతో వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. బట్ రికషేనే ఆప్షన్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. సో మరి ఏఈడబ్ల్యూ టోనీ ఖాన్ డెఫినెట్లీ రికషేని అయితే వదులుకునే ప్రసక్తి లేదు. సో 100% రికషే ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తే ఏఈడబ్ల్యూ బాగుండని చెప్పుకోవచ్చు. అండ్ రికషే 2019లో ఈ కాంట్రాక్ట్ అయితే సైన్ చేసిండు, 5-year డీల్. సో 2019 నుంచి 2024 సమ్మర్లో ఆ కాంట్రాక్ట్ అయితే అయిపోతుంది. రికషేతో పాటు చాలా మంది సూపర్ స్టార్స్ 2019లో 5-year డీల్ అయితే సైన్ చేయడం జరిగింది. చాట్ గేబుల్ కావచ్చు, సామీ జైన్ కావచ్చు, ఇంకొందరు కావచ్చు. బట్ చాట్ గేబుల్ అండ్ సామీ జైన్ డబ్ల్యూడబ్ల్యూతోనే స్టిక్ ఆన్ అవుతారు. వేరే కంపెనీకి వాళ్ళైతే మూవ్ అవ్వలేదు. సో ఒక రికషే తప్ప. సో మరి రికషే ఫ్రస్ట్రేషన్ ఏంటిది, అసలు రికషే ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడు అని తెలియాలంటే ఒకసారి డబ్ల్యూడబ్ల్యూ నుంచి కంప్లీట్గా రికషే బయటకు వస్తేనే మనకి ఆ క్లారిటీ అనేది అయితే వస్తుంది. నెక్స్ట్ క్లాష్ ఎట్ ద క్యాసిల్ గురించి మాట్లాడితే 5 మ్యాచెస్ అయితే సెట్ అయిపోయినాయి అండ్ ఇంకా మ్యాచెస్ యాడ్ చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే లాస్ట్ 2 పేపర్వ్యూస్ కింగ్ అండ్ క్వీన్ కావచ్చు, బ్యాక్ క్లాష్ కావచ్చు, ఓన్లీ 5 మ్యాచెస్తో వెళ్ళిండు ట్రిపుల్ హెచ్. అండ్ ఈ క్లాష్ ఎట్ ద క్యాసిల్ కూడా 5 మ్యాచెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో కోడీ రోడ్స్ వర్సెస్ ఏజే స్టైల్స్ ఐ క్విట్ మ్యాచ్ ఎవరు గెలిస్తే చూడాలి. ఇంట్రెస్టింగ్ స్టిపులేషన్ అని చెప్పుకోవచ్చు. సో కోడీ రోడ్స్ ఏజే స్టైల్స్ ఐ క్విట్ అంటాడా, లేకపోతే కోడీ రోడ్స్ ఐ క్విట్ అంటాడా, అదే మనకి గ్లాస్గో స్కాట్లాండ్ తెలుస్తుంది. మరి మీరేమనుకుంటారని కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్. సో డ్రూ మ్యాకెంటైర్ చాలా చెప్తాడు, నా హోమ్ గ్రౌండ్ ముందు నువ్వు నన్ను ఓడించలేవు, నా పీపుల్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. నేను అంతేకాకుండా సీఎం పంక్ గురించి కూడా అన్నాడు. సీఎం పంక్ ఒకవేళ నన్ను ఈ మ్యాచ్ కాస్ చేయడానికి ట్రై చేస్తే కనుక మా ఫ్యాన్స్ అస్సలు ఊకోరు. సో వాళ్ళు సీఎం పంక్ మీద దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. సో సీఎం పంక్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, నన్ను కనుక ఈ మ్యాచ్లో ఓడిపోయాలని చూస్తే అని అయితే డ్రూ మ్యాకెంటైర్ వార్నింగ్ కూడా ఇచ్చిండు. సో మరి గ్లాస్గో స్కాట్లాండ్ పీపుల్ డ్రూ మ్యాకెంటైర్తోనే ఉంటారా, డ్రూ మ్యాకెంటైర్ మీదనే టర్న్ అవుతారా వాళ్ళ హోమ్ పీపుల్ అనేది తెలుసుకోవాలంటే మనం June 15 దాకా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ క్రేజీ మ్యాచెస్ అని చెప్పుకోవచ్చు. కోడీ, ఏజే, డేమియన్ ప్రీస్ట్ అండ్ డ్రూ మ్యాకెంటైర్. అండ్ నెక్స్ట్ బెయిలీ వర్సెస్ పైపర్ నివిన్, ద హోమ్ టౌన్ గర్ల్. సో పైపర్ నివిన్ కూడా స్కాట్లాండ్ నుంచే. పైపర్ నివిన్ వెరీ ఫెంటాస్టిక్ ప్రోమోని అయితే కట్ చేసింది స్మాక్ డౌన్లో. సో మరి మాటలకు తగ్గట్టు చేటలు కూడా ఉంటాయా అనేది తెలుసుకోవాలంటే మనం స్కాట్లాండ్ జరిగే క్లాష్ ద క్యాసిల్ దాకా అయితే 100% వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ పైపర్ నివిన్ గెలిస్తే 100% తను ఏమైతే చెప్పిందో స్మాక్ డౌన్ ప్రోమోలో ఎవ్రీవేర్ అరౌండ్ ద వరల్డ్ తను చాలా మ్యాచెస్ అడిగింది, చాలా ఎక్స్పీరియన్స్, బెయిలీ కంటే కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు పైపర్ నివిన్కి. అండ్ ఛాంపియన్షిప్స్ కూడా గెలిచింది. బట్ డబ్ల్యూడబ్ల్యూలో ఒక మేజర్ పుష్ అనేది రాలేదు. సో మరి బెయిలీని ఓడిస్తే 100% పుష్ అయితే వస్తుంది అండ్ ఛాంపియన్ కూడా అయితే. సో మరి జరుగుతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే మనం ఇంకొక వారం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చాట్ గేబుల్ వర్సెస్ సామీ జైన్, వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. చాట్ గేబుల్ వైపు ఓటీస్, అకిరా తుజువా, మ్యాక్సిమ్ రూపిన్. సో మరి వాళ్ళు చాట్ గేబుల్ మీద టర్న్ అయ్యి సామీ జైన్ని గెలిపిస్తారా, లేకపోతే చాట్ గేబుల్తో ఉండి సామీ జైన్ని ఓడిపించి చాట్ని ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్గా గ్లాస్గో స్కాట్లాండ్ నుంచి బయటపడేస్తారా అనేది తెలుసుకోవాలంటే మనం ఇంకొన్ని డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రిపుల్ థ్రెట్ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్, జేడ్ కార్గిల్, బియాంకా బెలెర్ వర్సెస్ జోయి స్టార్క్, షైనా బేస్లర్ వర్సెస్ హోమ్ టౌన్ గర్ల్స్, ఆల్బా ఫైర్ అండ్ ఐలా డాన్. సో మరి ఇందులో జేడ్ అండ్ బియాంకా బెలెర్ రిటర్న్ చేసుకునే ఛాన్స్ ఉంది. బట్ ఒక గట్టి ఎఫర్ట్ అయితే ఇస్తారు 100% ఐలా అండ్ ఆల్బా ఫైర్, ఎందుకంటే వాళ్ళు హోమ్ టౌన్ నుంచి కాబట్టి. సో అది స్టోరీ గైస్. ముగ్గురు హోమ్ టౌన్ నుంచి అండ్ 3 మ్యాచెస్ వాళ్ళ చుట్టూ అయితే తిరిగినాయి. సో మరి వీళ్ళు ముగ్గురు అయితే నేను గెలవాలనుకుంటున్నా 100%. సో మరి హోమ్ టౌన్ హీరోస్లో ఎవరన్నా ఒక్కలన్నా గెలుస్తారా ఒక్క మ్యాచ్లో అనేది తెలుసుకోవాలంటే మనం June 15 దాకా వెయిట్ చేస్తుంటాం. సో అది స్టోరీ గైస్. అవి ఇప్పుడు కొన్ని రెస్లింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.